నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అందులోనూ చాలామంది నన్ను అడుగుతుంటారు, ఈ మెడిటేషన్లన్నీ చేస్తే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది, అసలు మెడిటేషన్ని సైంటిఫిక్గా ఏదైనా చెప్పచ్చా అని చెప్పి. ముందు మీరు నా వీడియోలు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది, సైంటిఫిక్ అనే మాటకే నేను స్పిరిచువాలిటీకి సైంటిఫిక్కి దూరం పెడతాను. సైంటిఫిక్కే, స్పిరిచువాలిటీయే. స్పిరిచువాలిటీని నమ్మినవాడు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలని కోరుకోకూడదు. సైన్స్ని నమ్మినవాడు స్పిరిచువాలిటీని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలని కోరుకోకూడదు. క్రికెటే ఫుట్బాల్ని క్రికెట్లో ఆడాలనుకోకూడదు, క్రికెట్ని ఫుట్బాల్లో ఆడాలనుకోకూడదు. రెండు వేరే. స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్, సైంటిఫిక్ డిఫరెంట్. ఇలా కావాలనుకుంటే అలా కావాలనుకుంటే ఇలా మార్చకూడదు. మనం గడపకి పసుపు రాసుకుంటామంటే పసుపు రాసుకుంటాం, మన ఆచారం మనకిష్టం. దాన్ని సైన్స్ వాళ్ళు వచ్చి ఎస్ అని స్టాంప్ వేయాల్సిన అవసరం లే. దానివల్ల బ్యాక్టీరియాలు పోకపోయినా పర్లే, మనం రాసుకుంటాం. ఇది రియాలిటీ. ఇందులో రావాలి, మనుషులందరూ ఇందులోకి రావాలి. దట్ ఓకే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, వీళ్ళ ఆచారం వీళ్ళకు ఉండొచ్చు, మరేం పర్లేదు అనే ఒపీనియన్కి రావాలి. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఎక్స్ప్లాయిటింగ్ని ఆపడానికి మనము దానికి ఒక పద్ధతిని, ఆచారాన్ని పెట్టుకోవచ్చు. కానీ దాన్ని కలిపి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఎవరైనా సైంటిఫిక్గా స్పిరిచువాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, స్పిరిచువాలిటీగా సైంటిఫిక్ చెప్తున్నామంటే అంత ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది. అందులో నన్ను కలిసేవాళ్ళు చాలామంది చెప్తుంటారు, మీరు సైన్స్ని స్పిరిచువాలిటీని కలిపి చెప్తారు కదా, భలే చెప్తారండి. నేను ఎప్పుడు కలపలే, అదే ఇదే. సైన్స్ ప్రూవ్ చేయాల్సిన పనే లేదు స్పిరిచువాలిటీని సైన్స్ అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ రెండు ఆర్ డిఫరెంట్. ఇది అబ్సల్యూట్లీ స్పిరిచువాలిటీ అంటేనే ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మకి, మానసిక లోకానికి సంబంధించినది. అండ్ సైన్స్ అనేది మెటీరియలిస్టిక్. నీకు కనిపించాలి, వినిపించాలి, చూడాలి, తెలియాలి. నాకు అది రిపీటబుల్గా ప్రొసీజర్. నేను ఒకవేళ ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ 10 మందికి ఇస్తే 10 మందికి తగ్గాలి, లేకపోతే అది పనిచేయనట్టే కదా. అలాగా సైన్స్ని స్పిరిచువాలిటీని కలుపుతూ ఎక్కడైనా ఇట్లా మీడియాలో కొంచెం మాట్లాడగానే బయట ఆర్గ్యుమెంట్లకు వస్తారు కదండి కొంతమంది. కావాలని ఏం ఉండకపోయినా దేవుడు ఉన్నాడా లేడా అనేది ఆర్గ్యుమెంట్ కోసం అని చెప్పి వస్తుంటారు. అలాంటి ఒక అతను మాట్లాడి సరే ఈ పర్సన్ ఏదో జెన్యూన్గానే ఉన్నట్టున్నాడు అనే మైండ్ సెట్లోకి వచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సరే ఇప్పుడు ఈ మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది కదా. నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం డీటెయిల్డ్గా కొద్దిగా జాగ్రత్తగా వినండి. దట్ విల్ గివ్ యూ ఒక కంప్లీట్ ఐడియా అనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము సపోజిడ్లీ సూపర్ మైండ్ పవర్లో నేను మీకు ఒక బ్యూటిఫుల్ 3 phase మెడిటేషన్ నేర్పిస్తా. 3 phases అంటే ఇంద్రియాలు దాటి లోపలికి మనం ఒక టైప్ ఆఫ్ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళి దాని నుంచి డీప్ రెస్టింగ్ ఫేజ్లోకి. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో నాన్ స్లీప్ డీప్ రెస్ట్, NSDR అంటారు. ఎప్పుడైనా సరే మనం నాన్ స్లీప్ అంటే నిద్రపోయి నిద్రమొద్దులో ఉండడం కాదు, నాన్ స్లీప్ బట్ బాడీ ఈజ్ ఇన్ డీప్ రెస్టింగ్ పొజిషన్, హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది అంటారు. ఇది సైన్స్ ప్రూవ్ చేస్తోంది ఇప్పుడు. బట్ ఎప్పటి నుంచో మనకి మెడిటేషను, యోగము అని చెప్తూ వచ్చారు. ఈ రెండు ఇప్పుడు కంపేర్ చేయాలా అంటే చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ కంపేర్ చేయకపోయినా రిజల్టే. అక్కడ వస్తుంది ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నేను భగవంతుడి ముందుకు వెళ్ళి ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, భగవంతుడా నాకు ఈ జాబ్ రావాలి అని దండం పెట్టుకున్నా. నీ ఎఫర్ట్ భగవంతుడికి నచ్చింది, నువ్వు సిన్సియర్గానే ఉన్నావు, నీ ఎఫర్ట్ పెడుతున్నావు, భగవంతుడి కృపతో నీకు జాబ్ వచ్చిందనుకో, అది ఎలా ప్రూవ్ చేస్తావు? భగవంతుడే నీకు ఇప్పించాడు జాబ్ అని కదా. బట్ మనకి తెలుస్తుంది లోపల, ఆ రోజు చాలామందికి ఆపర్చునిటీ ఉండే, చాలా ఛాన్స్ దట్ ఎనీవన్ కెన్ గెట్, నాకు వచ్చింది అంటే ఎక్కడో భగవంతుడి ప్రేరేపణ ఉంది అని తెలిసిన తర్వాత ప్రూఫ్ అవసరం లే కదా. అలాగే ఈ నాన్ స్లీప్ డీప్ రెస్ట్, NSDR అంటారు. ఇది కూడా ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. దాన్ని మెడిటేటివ్ జోన్లోకి వెళితే ఇంకా బాగుంటుంది. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. మా గురువు గారి టైంలో కూడా, అంటే మా గురువు గారు అంటే ఒక 150-200 years బ్యాక్ ఈ పాయింట్ నేర్పించారు. ఏ స్థితిలో ఉన్నా సరే యూ డూ ఎ మెడిటేటివ్ లివింగ్ వేర్
నీ శరీరంలో ప్రతి కణము, నీ శరీరంలో ప్రతి మైండ్ సెటిల్ అయి ఉండాలి. నీకు కావాల్సినప్పుడు బయటకు రావాలి, లేకపోతే లోపలికి వెళ్ళి ఉండాలి. నిజంగా మన మైండ్ అలా చెయ్యగలదు. మన మైండ్లో ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు టెన్షన్ ఏదైనా పడుతున్నారా? ఇప్పుడు మీరు టెన్షన్ పడుతుంటే ఆ ఒక్క ఆస్పెక్టే బయటకు వచ్చింది, అదే ఆలోచిస్తున్నారు. అది కాక మీకు కొన్ని వేల లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నాయి, కానీ మీకు కావాల్సింది మిమ్మల్ని టెన్షన్ పెట్టే ఆలోచనే బయటకు వచ్చింది కదా. అలాగే మీ లైఫ్లో బోలెడన్ని ఆలోచనలు వస్తాయి, బోలెడన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అన్నిటినీ సమపరిచి నాన్ స్లీప్ డీప్ రెస్ట్ అనే స్టేజ్కి మీరు వెళ్ళగలిగితే, మీ శరీరాన్ని బై హ్యాక్ దాన్ని తీసుకెళ్ళగలిగితే, ఒక మెథడ్లో దాన్ని తీసుకురాగలిగితే, మీరు ఎప్పుడు స్ట్రెస్ పడుతున్నా, ఎప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతున్నా, జస్ట్ గెట్ యువర్ బాడీ ఇన్ టు దట్ నాన్ స్లీప్ డీప్ రెస్ట్ ఫేస్. కొంతమంది పడుక్కుని యోగ నిద్రలాగా చేస్తారు. నేను పడుక్కుని యోగ నిద్ర కూడా అవసరం లేదు. ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సిచ్యువేషన్ నువ్వు ఆలోచిస్తే కదా భయం. ఆ సిచ్యువేషన్ గురించి నువ్వు టెన్షన్ పడాలి అనుకుంటే కదా భయం. అది పక్కన పెట్టి ఏదైనా నచ్చింది ఆలోచించు. అది ఆలోచించక ఎప్పుడైనా థాట్ వచ్చిందనుకో, ఇప్పుడు టైం లేదు నాకు, నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆలోచిస్తాను. మనమందరం చేస్తాం ఆ పని. ఎన్ని స్ట్రెస్ ఉన్నా టీవీ పెట్టగానే ఆలోచిస్తాం, ఫోన్ చూడగానే అన్నీ మర్చిపోతాం. ఎందుకు రీల్స్ ఇవన్నీ ఎడిక్ట్ ఎందుకు అవుతున్నాం అనుకున్నారు? మన మైండ్లోకి ఇంకేది రాకుండా అది ఉండేసరికి మైండ్ చాలా ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది. అది ఫోన్లు చూడడం వల్ల ఎడిక్షన్ అవుతున్నాం. అది మనని మనం గుర్తించడం వల్ల, మనకి మనమే గుర్తించుకొని, ఓకే ఐ కెన్ చేంజ్ ఇట్ లైక్ దిస్, ఐ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు దిస్ వే అని మనం గుర్తించుకుని మార్చుకుంటే ఇట్ బి టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. నిజంగా కూడా ఇది బై ప్రాక్టీస్, అంటే మెడిటేషన్ చేసుకుని, లేదా నేను నేర్పించే 3 ఫేజ్ మెడిటేషన్ కానీ, మహామేధ మనోవేగ కానీ, సహ అహం మెడిటేషన్ కానీ, ఇలాంటిది ఏదైనా మెడిటేషన్ నేర్చుకుంటే ఇంటర్నల్లీ సో మెనీ థింగ్స్ లెవెల్ అవుట్ అయిపోతాయి. మన లోపల ఉండే కెమికల్స్, న్యూరాలజీ, తర్వాత మన లోపల ఉండే హార్మోన్స్, తర్వాత మనకి వస్తున్న వేరియస్ టైప్స్ ఆఫ్ భయాలు, యాంగ్జైటీ, హార్ట్ రేట్, ద ప్రైమరీ డేటా, ద బేజల్ గ్యాంగ్లియాన్, ఇలా అన్నిటినీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది పాసిబులా? అబ్సల్యూట్లీ పాసిబుల్. చేశారు చాలామంది. మరి మనందరికీ ఎందుకు పాసిబుల్ కావట్లేదు? ఎందుకు కావట్లేదంటే దాని మీద కొన్ని రోజులు సాధన చెయ్యరు. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్, నాన్ స్లీప్ డీప్ రెస్ట్, అంటే నిద్రపోవట్లేదు కానీ మైండ్ ఒక డీప్ రెస్ట్లో ఉంది, ఏ అలజడి లేకుండా అలా డీప్గా రెస్ట్లో ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఎలా సాధించవచ్చు అంటే, అబ్సల్యూట్లీ ఇతరుల ప్రాబ్లం గురించి మనం ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రాబ్లం ఉండదు, ఇతరుల ప్రాబ్లం గురించి ఉంటుంది. మళ్ళీ చెప్తానన్నమాట, మీ జీవితంలో మీ ప్రాబ్లమ్స్ తక్కువ, ఇతరుల ప్రాబ్లమ్స్ మీ నెత్తి మీద వేసుకోవడం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒకడు రూడ్గా బిహేవ్ చేశాడు. వాడు ఎందుకు రూడ్గా ఉంటున్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు వాడిని అలాగే పెంచారా? ఈ టైప్లో వాడి రూడ్నెస్ని మీ తల మీద వేసుకుంటారు. ఆలోచించండి. నేను చెప్పే మాట చాలా పవర్ఫుల్. వాళ్ళెవరిదో ప్రాబ్లమ్ని మీ నెత్తి మీద వేసుకుని ఆ బరువులో మీరు నలిగిపోతూ ఉంటారు. ఎందుకు? మా అబ్బాయి చదువుకోవట్లేదండి, అది వాడి ప్రాబ్లం కదా. చదువుకోరా అని చెప్తాము. నేనెందుకు వాడి ప్రాబ్లమ్ని నా తల మీద పెట్టుకుని నేనెందుకు బాధపడుతున్నాను అనే దాంట్లోకి వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది. వాళ్ళ ప్రాబ్లమ్ని మీ తల మీద, అంటే కన్న కొడుకు ఇలా అయిపోతుంటే, కన్న కొడుకు అయిపోతున్నాడు, పోనీ ఇలా అయిపోతుంటే అని బాధపడితే ఏమైనా వస్తుందా? రాదు కదా. ఆ ఒక్క పాయింట్ దగ్గరే మన సమస్య జరగాలి పక్కకి, మన సమస్య పక్కన జరగాలి. అంటే అది వాడి ప్రాబ్లము, ఏమో చదువుకోవడమో, నేను చెప్తా, నా వంతు ప్రయత్నం చేస్తా, తర్వాత నీ ఇష్టం కదా. ఎందుకంటే ఎవ్వరు ఉండము ఇక్కడ, వెళ్ళిపోతాం. అందుకని దాన్ని మనం ప్రాపర్గా మైండ్ పెట్టుకోగలిగితే నీ మైండ్ ఇలా ఒక సెపరేషన్లోకి వస్తుంది. దట్ సూపర్ మైండ్ పవర్ని అట్రాక్ట్ చేస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. టేక్ కేర్.